కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనాలోచితంగా ట్రాఫిక్ ను అడవిలోకి మళ్లించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరంకు 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కాళేశ్వరం సమీపంలో అంతర్రాష్ట్ర వంతెనపై ఆగి ఉన్న కారును మరొక కారు ఢీకొట్టింది. దీంతో వెనుక నుండి ఒకదానికొకటి 4 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. రైటిక కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు ప్రతి ఒక్కరూ కూడా హాజరవుతూ ఉన్నారు. సో విఐపీలు కూడా ఒక్కొక్కరు దర్శించుకుంటున్నారు. గవర్నర్ ఇప్పుడే కాళేశ్వరం పుష్కర ఘాట్ కి కూడా చేరుకున్నారు. ఆ విజువల్స్ మనం ఐ న్యూస్ లో చూస్తూ ఉన్నాము. సో ఒక్కొక్కరుగా కూడా అక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. పుష్కరాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా విఐపీల తాకిడి ఎక్కువగా ఉంది. సో ఇంకా లాస్ట్ రోజులు ఈ పుష్కరాలు ముగియబోతున్నాయి. సో వీకెండ్ కావడంతో ప్రతి ఒక్కరూ కూడా భక్తులు భారీగా అక్కడికి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పటికే అక్కడ గవర్నర్ చేరుకున్నారు. గవర్నర్ అక్కడ సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి సో రైట్ గవర్నర్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. హిమబిందు సరస్వతి నది పుష్కరాలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలతో పాటు గోదావరి తీరం అంతా కూడా త్రివేణి సంగమం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. అక్కడ గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి నది ఉన్న త్రివేణి సంగమం వద్దకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించడానికి పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా చేరుకున్నారు. దీంతో పార్కింగ్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు కొంత అంతరాయం కలుగుతుంది. భారీ ఎత్తున భక్తులు చేరుకోవడంతో అయితే అటు పుష్కర ఘాట్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే ఇటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి నేరుగా అక్కడికి దిగి అటు సరస్వతి మాతకు పుష్పమాల ఘటించి అటు సరస్వతి నదికి చేరుకుంటున్నాడు. మనం విజువల్స్ లో చూస్తున్నాం హిమబిందు. అక్కడ పుష్కర ఘాటుకి అయితే చేరుకున్నాడు. మరి కాసేపట్లో స్నానం ఆచరించి అనంతరము కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో ప్రత్యేక దర్శన చేసుకుని పూజల అనంతరము వెనుదిరగనున్నారు. దీనికోసం ఇప్పటికే అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. కొంత భక్తులకు ఇన్కన్వీనియన్స్ అయినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి వివిఐపి ఘాట్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ ఘాట్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్నానం ఆచరించనున్నారు. దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అనంతరము అక్కడ నుండి బై వెహికల్ లో దేవస్థానానికి చేరుకుంటాడు. దేవస్థానంలో కూడా ప్రత్యేక అభిషేక అర్చనలు చేసి పూజ అనంతరము వారు వేద ఆశీర్వచనం అందుకొని అక్కడ నుంచి వెనుదిరగనున్నారు. అయితే ఇప్పటికే అక్కడికి పుష్కర ఘాట్ కు గవర్నర్ చేరుకున్నాడు. దాన్ని మనం చూస్తున్నాము. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదేవిధంగా ఎస్పీ కిరణ్ ఖారే గవర్నర్ కి స్వాగతం కూడా పలికారు పుష్పగుచ్చం అందించి. అనంతరము సరస్వతి మాత విగ్రహం వద్దకు చేరుకొని మనం చూస్తున్నాం విజువల్స్ లో హిమబిందు. అటు గవర్నర్ పర్యటన నేపథ్యంలోనైతే అటు పుష్కర ఘాట్ల వద్ద అదేవిధంగా దేవస్థానం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బార్డర్ గోదావరి తీర ప్రాంతం కావడంతో గవర్నర్ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ రోజు 11వ రోజు రేపటికి పుష్కరాలు పూర్తవుతున్నాయనే నేపథ్యంలో ఆదివారం కావడం, ముఖ్యంగా సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలంతా కూడా పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించడానికైతే
అక్కడికి చేరుకున్నారు హిమబిందు. దీంతో అయితే ఆలయ పరిసరాలతో పాటు అటు పుష్కర ఘాట్ త్రివేణి సంగమం వద్ద కూడా భక్తులు కిటకిటలాడుతున్నారు. దాంతో పాటు ఎటు చూసినా ఇటు కరీంనగర్ రోడ్డు, ఇటు వరంగల్ రోడ్డు, అటు మహారాష్ట్ర ఆ బ్రిడ్జ్ పైన కూడా 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు ట్రాఫిక్ డైవర్షన్ చేయడంతో కొంత అయోమయంతో భక్తులు ఎటు వెళ్లాలో పోల్పోక కొంత అక్కడ ట్రాఫిక్ అంతరాయం అయితే కలుగుతుంది. మరోవైపు ఇటు వర్షం పడి అక్కడ ప్రాంతం అంతా కూడా బురదమయం కావడంతో వాహనాలు కిందికి దిగలేని దుస్థితి ఉంది. అయితే ముందస్తుగా అధికారులు ఇవి అంచనా వేయకపోవడంతో అధికారుల నిర్లక్ష్యము, అదేవిధంగా అధికారుల అవగాహన లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది హిమబిందు. దీంతో అయితే వెరసి భక్తులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కట్లు పడుతున్నారు. పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాట్లు చేయమని అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ కూడా అనుభవ రాహిత్యం కారణంగా ఆ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి అటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇటు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఫెయిల్యూర్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. రేపు సాయంత్రం తోటి పుష్కరాలు ముగుస్తాయి అన్న పరిస్థితి ఉన్న 11 రోజులు అవుతున్నా కూడా నిత్యం ఏదో ఒక పనులను ప్రారంభించిన పరిస్థితి. దీంతో అయితే భక్తులకు అటు క్యూ లైన్ల విషయంలో కావచ్చు, ఇటు ట్రాఫిక్ విషయంలో కావచ్చు తీవ్ర అంతరాయం కలుగుతుంది, తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు ట్రాఫిక్ జామ్ నెలకొన్న నేపథ్యంలో అంటే ఒక 6 కిలోమీటర్ల వరకు కూడా అక్కడ వాహనాలు స్టక్ అయిపోయిన పరిస్థితి మనం విజువల్స్ లో అంటే తెలుస్తున్నాయి. చాలా వరకు అంటే ఒక వాహనం ఇంకొక వాహనంతో ఢీకొనడం వల్ల కొంతమంది భక్తులకు అక్కడికి గాయాలంటే కూడా తెలుస్తోంది. సో వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సో అధికారులు ఏమైనా ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారా? ఎస్ హిమబిందు, మనకు ముఖ్యంగా కాళేశ్వరంలో ఎటు చూసిన 6 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. కాళేశ్వరం సమీపంలోనే అంతర్రాష్ట్ర వంతెన ఏదైతే కాళేశ్వరం వంతెనగా పిలిచేటువంటి మహారాష్ట్ర అటు సిరంచకు కాళేశ్వరానికి ఉన్నటువంటి బ్రిడ్జ్ పైన ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టడంతో, వెనుక నుండి ఢీకొట్టడంతో ఒక వాహనానికి ఒక వాహనం ఢీకొని పూర్తిగా 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. అందులో 4 వాహనాలలో ఉన్నటువంటి భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఆ వంతెనపై భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అయితే కొద్దిసేపటి క్రితమే అధికారులు అయితే ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఏదైతే ధ్వంసమైన వాహనాలను ఆ క్రేన్ ద్వారా అక్కడి నుంచి తొలగించి ఆ బ్రిడ్జిని అయితే ట్రాఫిక్ క్లియర్ చేశారు హిమబిందు. అయితే ఇవన్నీ కూడా భక్తులు ఈ యొక్క వరంగల్ కరీంనగర్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పేసి వయా చెన్నూరు నుంచి సురంచం మీదుగా కూడా భక్తులు తిరిగి వస్తున్న నేపథ్యంలో అటు బ్రిడ్జి పైన కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరోవైపు ఇటు ఇక్కడ కాటారం సమీపంలో ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద టోల్ దోపిడీతో కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే టోల్ వసూలు చేయొద్దు అని చెప్పేసి కలెక్టర్ పదే వారించినప్పటికీ కూడా అక్కడ టోల్ సిబ్బంది మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడ స్కాన్స్ చేయడం వల్ల ఆ వాహనదారులు అక్కడికి వచ్చే భక్తులు అక్కడ టోల్ సిబ్బంది చేస్తున్నటువంటి అతి ఉత్సాహంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు టోల్ వద్ద కూడా కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి. మరోవైపు ఇటు కాళేశ్వరం సమీపంలోకి రాగానే కాళేశ్వరంలో డైవర్షన్ చేయకుండా ఆల్టర్నేటివ్ రోడ్స్ ఏర్పాటు చేయకపోవడంతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు పోలీసులతో వాగ్వివాదాలకు దిగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ముందస్తుగా అవగాహన లోపం కారణంగా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే భక్తులు పడుతున్నారు హిమబిందు. స్పష్టంగా అక్కడ ఎలాంటి రూట్ మ్యాపింగ్ ఇవ్వకపోవడం, భక్తులకు సూచనలు చేయకపోవడం, సూచనలకు సంబంధించి డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయలేదు, కనీసం ఫ్లెక్సీలు కూడా కట్టలేదు. అతిగా పోలీసు వాహనాలను లోపలికి పంపించి పోలీసు కుటుంబాలకు మాత్రమే లోపలికి పంపించి సామాన్య భక్తులను ఆపడంతో మాత్రం పోలీసుల అత్యుత్సాహంపై మాత్రం భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు మాత్రము పోలీసు వ్యవస్థ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ కావడంతో అయితే అక్కడ భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దైవ దర్శనాలకు పుణ్యకార్యాలకు వెళ్లే భక్తులకు పోలీసులు వాళ్ళ అత్యుత్సాహం కారణంగా ఇటు టోల్ ప్లాజా వద్ద కావచ్చు, అక్కడ డైవర్షన్ వద్ద కావచ్చు, పార్కింగ్ వద్ద కావచ్చు, పోలీసుల యొక్క అత్యుత్సాహం, పోలీసుల యొక్క అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానైతే భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పెద్ద ఎత్తున 6 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల మేర జామ్ అవుతుంది. ఒక్కొక్క వాహనము పాస్ కావడానికి సుమారు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. కనీసం ఆల్టర్నేటివ్ పార్కింగ్స్ కూడా ఏర్పాటు చేయలేదు. అటు ఆర్టీసీ బస్సులను సైతము పోలీసులు ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఆర్టీసీ బస్సులు వెళ్ళలేని పరిస్థితి. ఆర్టీసీ బస్సులలో డబుల్ ఛార్జ్ తీసుకొని టికెట్ తీసుకొని బస్సు ఎక్కి ఇటు హన్మకొండ నుంచి, అటు కరీంనగర్, పెద్దపల్లి నుంచి, రామగుండం, గోదావరికర నుంచి, ఇటు భూపాలపల్లి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు బస్సు వెళ్తుందని ఎక్కినటువంటి భక్తులను కూడా ట్రాఫిక్ జామ్ కారణంగా పోలీసులు ముందు
స్టాప్ చేయడంతో భక్తులు కూడా ఆర్టీసీ పైన కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు డబ్బులు దోపిడీ జరుగుతున్నాయి, భక్తులకు మాత్రం దర్శనాలు కావడం లేదని అయితే ఒక ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితి ఉంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.